Audio Jungle. Audio Jungle. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి మీకు నిల్వ పచ్చడి అండి, టమాటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. మనకి చాలా రోజుల వరకు అయితే ఇది మనకి స్టోర్ చేసుకోవచ్చు. మనం ఈజీగా నిల్వ పచ్చడి అయితే పెట్టుకోవచ్చండి. మనం ఏదైనా ఎమర్జెన్సీకి చపాతీలో అయినా లేదా వేడి వేడి అన్నంలో తినాలంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను చేసే విధంగా చేయండి, చాలా బాగుంటుంది. మనం ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. వీడియో చేసే ముందు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దామండి. ముందుగా అయితే 1 కిలో టమాటా తీసుకున్నాను నేను. బాగా పండిన టమాటా అండి. బాగా వాష్ చేసుకొని తేమ లేకుండా బాగా క్లాత్తో తుడుచుకొని పక్కనైతే పెట్టుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ముందుగా అయితే ప్యాన్ పెట్టుకున్నామండి. అందులో 1 టేబుల్ స్పూన్ అయితే మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము దోరగా. మనకు అవి మంచి వాసన వచ్చేంత వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆవాలండి, అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర అన్నీ బాగా వేసుకొని దోరగా వేయించుకొని మనమైతే పక్కన పెట్టుకుందాము. ఇలా దోరగా వేయించుకొని పక్కనైతే పెట్టుకునేసి మనం ఇప్పుడైతే టమాటాలు అయితే బాగా వేయించుకున్నామండి. స్టవ్ వెలిగించి బాండాలు పెట్టుకొని బాండాలో ఆయిల్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనము అందులో తేమ లేకుండా మనము టమాటాలు అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే అందులో టమాటాలు వేసి బాగా వేయించుకోండి. ఇలా టమాటాలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి తేమ లేకుండా. మనకు ఇంకా బాగా ఉడకాలి అనుకుంటే మనము స్మాషర్తో ఇలా స్మాష్ చేసుకొని ఇంకా బాగా ఉడికించుకోవచ్చు. అప్పుడైతే తొందరగా ఉడికిపోతుంది టమాటా అనేది. చూసారా, బాగా దగ్గరకు వచ్చేసింది టమాటా ఉడకడం అనేది. ఇలా బాగా డ్రై అయ్యేంత వరకు బాగా టమాటా అనేది ఉడికించుకొని పక్కన పెట్టుకుందాము. చూసారా, ఈ విధంగా అయితే ఫ్రై అయిపోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనమైతే పక్కన తీసి చల్లార్చుకుందామండి బాగా. ఇప్పుడైతే మనము టమాటా పచ్చడికి మసాలా అనేది రెడీ చేసుకుందామండి. ముందుగా మిక్సీలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి, అలాగే చింతపండు అండి, ఒక 100 గ్రామ్స్ వరకు ఉంటుంది చింతపండు, అలాగే ఉప్పు తగినంత, ఇలా అన్నీ వేసి ఫైన్గా పౌడర్ అయితే చేసుకుందాము. చూసారా, అన్నీ ఈ విధంగా పౌడర్ అయితే మనకి తయారవుతుంది. ఇప్పుడైతే మనం అందులో 1 టేబుల్ స్పూన్ అయితే పసుపు, అలాగే 1 కప్పు వెల్లుల్లి ఒలిచి పెట్టుకున్నాము. అలాగే కారం అండి, మంచి కారం అయితే తీసుకోవాలి, అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఎర్ర కారం అండి, ఒక 100 గ్రామ్స్ వరకు ఉంటుంది. మీరు ఎక్కువ కారం అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇదైతే నేను 100 గ్రామ్స్ వేసాను దీనికి 1 కిలో టమాటాకి. ఇలా అన్నీ వేసి పౌడర్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనము పోపు అయితే వేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండలు పెట్టుకొని అందులో ఒక 2 కప్పుల వరకు ఆయిల్ అనేది వేసాను. ఒక 250 గ్రామ్స్ వరకు ఆయిల్ ఉంటుందండి. ఆయిల్ వేసాక బాగా వేడెక్కిన తర్వాత అందులో పచ్చిశనగపప్పు అయితే 1 టేబుల్ స్పూను, అలాగే ఆవాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ అండి. ఇప్పుడైతే మనము ఇందులో ఒక 10 నుంచి 15 వరకు ఎండుమిర్చి అండి, ఎండుమిర్చి 2గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక చిన్న కప్పు వెల్లుల్లి, ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి అయితే అందులో వేసుకొని మరీ ఎక్కువ వేగనివ్వనవసరం లేదు. ఇప్పుడు అందులో కరివేపాకు అండి, 2 రెమ్మల కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనము అందులో టమాటా అండి, మనము చల్లార్చిన టమాటా అందులో వేసి బాగా ఫ్రై చేసుకుందాం 2-3 నిమిషాలు.
చూసారా ఈ విధంగా మనకి బాగా ఫ్రై అయిన తర్వాత మనకి ఆయిల్ అనేది బాగా పైకి తేలుతూ మన టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేను. ఇప్పుడైతే మనం రెడీ చేసుకున్నాం కదా కారం అండి, అదే మసాలా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనము ఈ టమాటా పచ్చడిని ఇలా గాజు బౌల్ కానీ లేదా గ్లాసుది ఏదైనా కంటైనర్ ఉంటుంది కదా, అందులో అయితే మనము స్టోర్ చేసుకుందామండి. ఇలా మనము బయటనే కూడా స్టోర్ చేసుకోవచ్చు, ఏమీ పాడవ్వదండి. మీకు ఇంకా ఫ్రెష్గా బాగా ఉండాలి అనుకుంటే మనము దీనిని ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకొని మనము యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇదండి ఇవాల్టి వీడియో వచ్చేసి మన టమాటా నిల్వ పచ్చడి. మీరు కూడా తప్పకుండా ట్రై అయితే చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ వరకు అయితే వస్తుంది. చూసారా ఇలా ఎంతమంది తింటారండి. ఇలా నిల్వ పచ్చడి అయిన తర్వాత మనము అదే ప్యాన్లో అన్నం వేసి కలుపుకుంటే ముద్ద అయితే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్